హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటో తెలుసా? నేను నిన్న ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేను ఏమేమి సామాన్ తీసుకొచ్చానో ఆ సామాన్ మొత్తం మీకు చూపిస్తానండి. నిన్న వచ్చేటప్పుడు చెప్పాను కదా బ్యాగ్ చాలా బరువుందని. మరి ఇంకెందుకు లేటు, నేను ఈ బ్యాగ్ లో ఏం తీసుకొచ్చానో చూపిస్తాను. తీసుకొచ్చేవన్నీ చిన్న చిన్నవి కావచ్చు, కానీ మీ అందరికైతే చూపించాలనే ఉద్దేశంతో మీ ముందే బ్యాగ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సదిరింది మాత్రం నేనే. చూడండి, జరపడానికి కూడా రావట్లేదు, అంత వెయిట్ ఉంది బ్యాగ్ మాత్రం. ఫస్ట్ అయితే బ్యాగ్ లో ఏముందో మనం చూద్దాం. నేను ఎప్పుడైనా సరే అండి, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బ్యాగులు అయితే ఖాళీగా తేను, ఏదో ఒకటి నింపి తీసుకొస్తూనే ఉంటాను. మరి ఏం చేద్దామండి, మన దగ్గర దొరికే సామాన్ సగం వరకు బీహార్ లో దొరకదు. అందుకని నేను ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాను. ఈ లగేజ్ బ్యాగ్ లో అయితే చాలా లగేజే పడుతుంది. ఓపెన్ చేయగానే చూడండి, లాస్ట్ లో ఈ బెల్ట్ మర్చిపోతే పైనుంచి వేసేసాను. నేను చాలా టైట్ గా పెట్టేశాను బ్యాగ్ మొత్తం. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ చింతపండు అలాంటివి ఉంటాయి కదా, మధ్యలో పెట్టేసి కవర్ల మిడిల్ లో ప్లేస్ ఉంటుంటది కదా, దాంట్లోకి బట్టలు కుక్కేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే బట్టలు తీసి పక్కన పెడతాను. చూడండి, ఫోల్డింగ్ చేసేటప్పుడు ఏమో నీట్ గా చేసేస్తా, బ్యాగ్ లోకి వచ్చేసరికి మొత్తం చిందర వందరగా అయిపోతాయి నా బట్టలన్నీ. ఇక్కడే పెట్టేస్తానండి. కబోర్డ్ కూడా ఇంకా చదరలేదు, అది తర్వాతకి నేను చదువుకుంటాను. అది కూడా మీ అందరితో చూపిస్తానండి. ఫస్ట్ అయితే బట్టలు తీస్తున్నాను. బట్టలు తీసేస్తే నేను తీసుకొచ్చిన సామాన్ ఏంటో మీకు కనిపిస్తుంది. సైడ్ కి ఇట్లా కుక్కేస్తా బట్టలన్నీ. ప్యాక్ చేసేటప్పుడు అన్ని పెట్టేస్తాం, కానీ తీసుకొచ్చేటప్పుడే ఉంటదండి, అసలు చాలా బరువు ఉంటది, పైకి ఎత్తడానికి కూడా అస్సలు రాదు. ఇంకా నా సామాన్ వచ్చేసింది. ఫస్ట్ ఏం చూపిస్తానంటే, చూడండి, మాకు ఇక్కడ దోసకాయలు దొరకవు కదా, అందుకని దోస సరుకులు తీసుకొచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీని నిండా చింతపండు తీసుకొచ్చానండి. మీ అందరికి తెలుసా, బీహార్ వాళ్ళు అస్సలు చింతపండు యూజ్ చేయరు. ఇంకా మనకేమో పప్పు చారు లేనిదే అస్సలు ముద్ద దిగదు, ఇంకా పచ్చి పులుసు కూడా. నేను అందుకనే ఎప్పుడు చింతపండు, ఇంటికి వెళ్ళినప్పుడల్లా చింతపండు అయితే కంపల్సరీ తీసుకొస్తానండి. చింతపండు. నెక్స్ట్ వచ్చేసి ఇది సేమియా ప్యాకెట్ అండి. బీహార్ లో అయితే సేమియా దొరుకుతుంది, కాకపోతే ఏంటంటే మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలకు సేమియా చేయడానికని మామయ్య తీసుకొచ్చారు. ఇంకా పిల్లలు షాప్ లో అటు ఇటు తింటున్నారు కదా, సేమియా చేయాల్సిన అవసరం రాలేదు. అయితే అత్తమ్మ అన్నది కదా, ఇంకా ఈ ప్యాకెట్ నేనేం చేసుకోను, నేనేమైనా సేమియా చేస్తాను, నువ్వే తీసుకెళ్ళు అని బ్యాగ్ లో పెట్టింది. ఇక నేను కూడా సేమియా ఉప్మా అలాంటివి చేస్తాను కదా, అందుకని ఈ ప్యాకెట్ చేసుకున్నానండి. ఇవి వచ్చేసి బఠానీలు ఉంటాయి కదండి, గ్రీన్ బఠానీలు, అవి అండి. మొన్న నేను ఒకసారి ఫ్రై చేశాను కదా, అప్పుడప్పుడు ఫ్రై చేస్తాను ఇంట్లో బఠానీలు అయితే. మొన్న మా మామయ్య వచ్చినప్పుడు కూడా బఠానీలు ఫ్రై చేశానండి. కాకపోతే నాకు టైం ఎక్కువ పడుతుంది చేయడానికి, ఇంట్లో టైం సరిపోదు అన్నట్టుగా మామయ్య అయితే ఇలా ½ kg బఠానీ ప్యాకెట్ తీసుకొచ్చారు. ఇంకా వద్దు అని చెప్పాను, నేను ఇంట్లోనే చేసుకుంటాను కదా, ప్యాకెట్ ఏమొద్దు అక్కడనే పెడతా అంటే, ఇంకా అత్తమ్మ ఉండి ఇంకా తీసుకెళ్ళు అని చెప్పేసి పెట్టేసింది. అంతే అండి, మా అత్తమ్మ చేతికి దొరికిన అన్ని నా బ్యాగ్ లో పెట్టేస్తుంది. తర్వాత వచ్చేసి ఇవి సెలో కంపెనీ టిఫిన్ బాక్స్ అండి. మాకు షాప్ ఉంది కదా, షాప్ దగ్గర పాన్ బార్ అని అమ్ముతారు. అవి అమ్మితే మాకు కొన్ని గిఫ్ట్స్ వస్తాయన్నమాట. ఈసారి సెలో కంపెనీ బాక్సెస్ వచ్చాయి, 3 వచ్చాయన్నమాట. నేను ఒకటి తీసుకున్నాను, మా ఇద్దరు అక్కలు ఒకటి తీసుకున్నారు. మొన్న సారేమో ఫ్యాన్లు వచ్చాయి, పెద్ద పెద్ద ఫ్యాన్లు. ఇది పెరుగు అనుకుంటా. తర్వాత వచ్చేసి కర్రీ, రసానికి, అన్నంకి, ఇలా 3 బాక్సెస్ వచ్చాయండి. తర్వాత ఒక చిన్న బాక్స్ వచ్చింది. ఇవి మా పిల్లలకైతే ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వడానికని నేను తీసుకొచ్చుకున్నాను. ఆయన అత్తమ్మ దగ్గర ఉంటే ఏం చేసుకుంటా చెప్పండి, మళ్ళీ దీంట్లోనే పెట్టేస్తాను.
ఇది కూడా పక్కన పెట్టినా. ఇవి వచ్చేసి మెడిసిన్, ఇవి మా సార్ యూస్ చేస్తారు, తన కోసం తీసుకొచ్చాము. ఓపెన్ చేసి చూపిస్తా. చూడండి, కారం. కారం కూడా ఇక్కడ దొరకదు, వీళ్ళేమో ప్యాకెట్ కారం యూస్ చేస్తారు. రెడ్ మిర్చి కారం అయితే చాలా తక్కువ, గ్రీన్ మిర్చి యూస్ చేస్తారండి. నేను కారం కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాను. నేను 2 kgs కారం అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ నా దగ్గర 1 kg కారం ఉంది. ఇవి నాకు డిసెంబర్ వరకు వస్తాయండి. మళ్ళీ డిసెంబర్ లో ఇంటికి వెళ్తాను కదా, మళ్ళీ అప్పుడు తీసుకొచ్చుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి నా స్టాండ్. ఇప్పుడు దేంతో రికార్డ్ చేస్తున్నాను అనుకుంటున్నారా, మా విష్ వీడియో తీస్తుంది. ఇది వచ్చేసి నా స్టాండ్, ఇది కూడా పక్కన పెట్టేస్తాను. ఇదేంటో మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, కేక్ సామాన్ అండి. నేను కేక్ ప్రాక్టీస్ చేయడానికి మొన్న షాప్కి వెళ్ళి అయితే నాకు కావాల్సిన సామాన్లన్నీ నేను తీసుకొచ్చుకున్నానండి. ఇది తర్వాత బాక్స్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఇంకా ఈ లగేజ్ ఒకటి సదిరేస్తే సగం పని అయిపోతుంది. కబోర్డ్లు సదిరేయొచ్చు అని చెప్పి ఈ బ్యాగ్ అయితే తీసేస్తున్నానండి ఇలా. ఇది కూడా పక్కన పెట్టేస్తా. తర్వాత వచ్చేసి కేక్ టిన్స్ అండి. ఇవి నేనైతే మొన్న తీసుకోలేదు, ఇవి ఎప్పుడో తీసుకున్నాను. ఇంట్లో హోమ్ మేడ్ కేక్ చేయడానికి ఒక 2-3 years బ్యాక్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు యూజ్ అవుతాయి కదా, అక్కడ ఎవరు యూజ్ చేయట్లే అని ఈ కేక్ టిన్స్ కూడా నేను తీసుకొచ్చుకున్నాను. ఇలా అన్నమాట. ఇది వచ్చేసి మిక్చర్ ప్యాకెట్ అండి. ఇది ట్రైన్ లో తినడానికి మా అమ్మయ్య తీసుకొచ్చారు. మరి ఈ బ్యాగ్ లో ఎందుకు పెట్టానంటే, మేము అటు నుంచి వచ్చేటప్పుడు అమ్మ కారపప్పలు చేసి పంపించింది. ఇంకా ట్రైన్ లో అవే తిన్నాము, ఇంకా మిక్చర్ వద్దు అని చెప్పి నేను ఈ బ్యాగ్ లో పెట్టేశానండి. ఇక్కడికి రాగానే పిల్లలకి స్నాక్స్ లా స్కూల్ కి పంపించచ్చు కదా మిక్చరా అని చెప్పి ఇదైతే తీసుకొచ్చాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా బట్టలు, మా కన్నయ్య మా విషు బట్టలు. నేనేంటంటే ఫస్ట్ మనకి ఇలా ఉంటాయి కదా 2 lines, దీంట్లో ఫస్ట్ నేను బట్టలు ఫిల్ చేసేస్తాను. చాలా వరకు బట్టలు అయితే ఇంటి దగ్గరనే పెడతాను, కానీ పిల్లల బట్టలు కదా చిన్నగా అయితే అని చెప్పి మళ్ళీ అన్ని తీసుకొచ్చేసానండి. వెళ్ళినప్పుడల్లా సగం బట్టలే ఉంటాయండి, తీసుకెళ్ళాలి తీసుకురావాలి చాలా కష్టము. అయినా కూడా తప్పదు కదా, దూరం ఉంటే. ఇవి ఇక్కడ పెట్టేస్తాను. ఇదేంటో అయితే నేను చెప్పను, ఎందుకంటే మీకు చెప్పిన అనుకో మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోతుంది, అందుకే నేను చెప్పను. ఈ బ్యాగ్ అయితే అయిపోయిందండి, నేను పక్కన పెట్టేస్తాను నేను కింద. ఇప్పుడు ఈ బ్యాగ్ లో ఆల్రెడీ సగం సామాన్ తీసేసానండి. చిన్న చిన్న బట్టలు, టవల్స్, బ్రష్లు, పిల్లలు టానికలు ఉంటాయి కదా, అవి తీసి పక్కన పెట్టాను. ఇంకొంచెం ఉన్నాయి. ఇవి వచ్చేసి క్యాషూస్ అండి. నేను ఎప్పుడు ట్రైన్ జర్నీలో వచ్చినా కూడా క్యాషూస్ అమ్ముతారు కదా, నేను తీసుకుంటానండి. ఇది వచ్చేసి 1 kg ఉన్నాయి. ఇవి మా పిల్లలు తినేస్తారు, తొందరగా అయిపోతుంది. ఇవి అయితే 2 తీసుకున్నాను. ఇది వచ్చేసి మా నాన్నది పాత ఫోన్ అండి. మొన్న వచ్చేటప్పుడే తనకి కొత్త ఫోన్ కొనిచ్చాను. ఇది ఎందుకు తీసుకొచ్చానంటే, నేను కూడా ఏమైనా కొత్త ఫోన్ తీసుకుంటే ఎక్స్చేంజ్ కోసం యూజ్ అవుతుందని ఈ పాత ఫోన్ అయితే తీసుకొచ్చాను. ఇది రెడ్మీ నోట్ 6 అండి. 5 years బ్యాక్ తీసుకున్నాను. ఇప్పుడు రెడ్మీ 13C తీసుకున్నాను నాన్న కోసం అయితే. ఆ ఫోన్ కూడా ఒక పెద్ద స్టోరీ ఉందండి, అదైతే నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ, అది నేను అప్లోడ్ చేస్తాను మీకు. ఫోన్ కూడా పక్కన పెట్టేస్తున్నాను. అమ్మ చూస్తున్నారు కదా, ఇది లాగడానికి నా వల్ల కాలేదు. కాకపోతే ఈ బ్యాగ్ అయితే నేనే వేసుకొని వచ్చానండి, చాలా బరువుగా ఉంది. అది ఎట్లాగో వెళ్ళదని చెప్పి చింపేశాను.
ఇది వచ్చేసి కనేది ప్రోటీన్ పౌడరు, ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను. కేక్స్ చేయడానికి టర్న్ టేబుల్ తీసుకున్నానండి, ఆ టేబుల్ ఇది. దీంట్లో కూడా ఆల్రెడీ సామాన్ నింపేశాను, చూపిస్తాను ఏం నింపేశాను. వైట్ బ్లాక్ చాకో చిప్స్, ఇంకా దీంట్లో కొంచెం స్పేస్ ఉంటదిగా, ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పి ఈ రెండు దీంట్లో కుక్కేసాను. ఆ తర్వాత వెనిగర్ తీసుకొచ్చాను. ఇదేమో రస్మలై సిరప్ అండి. టర్న్ టేబుల్ చూసారు కదా ఏమేమి తీసుకొచ్చాను. ఇప్పుడు వీటన్నిటిని నేను కబోర్డ్ లో సర్దేసుకోవాలి. మా కబోర్డ్ లో స్పేస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఆయన నేను తీసుకొచ్చిన సామాన్ మొత్తం కబోర్డ్ లో కుక్కేస్తూ ఉంటాను. ఒక మంచి బీరువా తీసుకోవాలని అనుకుంటున్నామండి, మరి అది ఎప్పటికి అవుతుందో ఏమో. ఈ సామాన్ చూడండి ఎంత ఉందో, మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, సొంత ఊర్లో కాకుండా పక్కన ఊర్లో ఉంటే మనం తీసుకొచ్చే బట్టల కన్నా మనం తీసుకొచ్చే సామానే ఎక్కువ ఉంటది. నాకైతే ప్రతిసారి నేను అనుకుంటాను కదా సామాన్ తక్కువ తీసుకోవాలని. ఇంకా ఈసారి గిన్నెలు అలాంటివి అయితే తీసుకురాలేదు, నెక్స్ట్ టైం తీసుకోపోతా అని చెప్పిన. ఆల్రెడీ అత్తమ్మ పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదండి, 1 kg 2 kg ఉడికేవి, ఆ గిన్నెలు తీసి పెట్టింది. బ్యాగ్ ఎక్కువ అవుతుంది అత్తమ్మ, నేను తీసుకుపోను, డిసెంబర్ లో వచ్చినప్పుడు తీసుకెళ్తా అని చెప్పాను. ఇంకా మా సార్ అప్పుడే అన్నారు, మళ్ళీ డిసెంబర్ లగేజ్ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నావా అని. ఇది మోయడానికి అయితే చాలా తిట్టుకున్నారండి ట్రైన్ లో. నేనేమో ఈ బ్యాగ్ వేసుకున్నాను, తర్వాత ఫుడ్ బ్యాగ్ ఉంటది కదా అది పట్టుకున్నాను. తానేమో ఈ పెద్దది లగేజ్ బ్యాగ్ పట్టుకున్నాడు, ఫిష్ బ్యాగ్ పట్టుకున్నాడు. చూడండి ఇంత సామాన్ అయితే తీసుకొచ్చాను. ఇది కబోర్డ్ లో పెట్టాలి. ఇదైతే పక్కన పెడతా, బరువు ఉందండి. ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయో, దీంట్లో కూడా పిల్లల టీ షర్ట్లు కుక్కేసాను. ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ కుక్కేయడమే. ఇంకా మా సారు స్కూల్ నుంచి రాలేదు, ఆయన రాకముందే ఇవన్నీ తీసేస్తానండి. వచ్చాడనుకో ఇంత లగేజ్ తెచ్చావా అని మళ్ళీ నా క్లాస్ పిక్తాడు. ఓకేనా, ఫాస్ట్ ఫాస్ట్ గా సదిరేస్తాను. ఇది బిల్ అండి, కేక్ సామాన్ బిల్లు. ఇదైతే దీంట్లోనే పెట్టేస్తాను, తర్వాత మీకు చూపిస్తాను కదా, అప్పుడు దేనికి ఎంత అయిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంత సామాన్ని నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. దాంట్లో బట్టల కన్నా నేను తీసుకొచ్చిన ఈ కేక్ సామాను, తర్వాత అవే ఎక్కువ ఉన్నాయి కదా. టర్న్ టేబుల్, కేక్ సామాను, నా స్టాండ్, ఇవేమో క్యాషూస్. చాకో చిప్స్ అయితే వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి, అవి కొంచెం మెల్ట్ అయినట్టుగా అనిపిస్తున్నాయి. మన సొంత ఊర్లో కాకుండా పక్కన ఊర్లో ఉంటే ఇంత లాగేజ్ మోసుకెళ్లాల్సిందే. నేను ఇంకా కేక్ సామాన్ చాలా బరువు ఉందని చెప్పి చాలా సామాన్ అయితే తగ్గించేసానండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇదంతా నేను కబోర్డ్ లో సర్దేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ మరి.